గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. బంధముల తత్వం శ్రీ వెంకటాచల స్వాముల వారు రచించినటువంటిది. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. కన్నవారను తల్లిదండ్రులు మిన్నవారను భార్య పుత్రులు కన్ను మూసిన లేరు ఎవ్వరు ఉన్నాచలమునుండ చూడరు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. గొప్పవారని చెప్పుకొందురు తమలోన తామే మెప్పువారని ఒప్పుకొందురు. గొప్పవారని ధనిక వర్గము మెప్పువారని శాస్త్రలోకము గొప్ప మెప్పుల భ్రాంతి బాసిన తప్పకున్నది తరచి చూడరు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. పేరు గొప్పగా చెప్పుకొందురు తమ కీర్తి నిలువగ ఊరులన్నీయు తిరుగుచుందురు. పేరు పేరున బిలువ మందురు ఊరు ఊరును తిరుగుచుందురు. పేరు రూపం బెరుక బాసిన చేరవగున భూమ నిరుగరు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. కళ్ళు మూసిన ధ్యానమందురు అది యోగమంచు ఒళ్ళు మరచుట ముక్తి అందురు. కళ్ళు మూసియు చూడమందురు ఒళ్ళు మరచియు తిరుగుచుందురు. కళ్ళ నిజముల కలను బాసి మళ్ళీ బూటని మార్గమెరుగరు. కళ్ళ నిజముల కలను బాసి మళ్ళీ బూటని మార్గమెరుగరు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. సాధకులకే సాధ్యమందురు సంసారమన్నది సర్వభ్రాంతుల పుట్టయందురు. సాధనంబులు చేయమందురు సాధ్యపడదని దూరుచుందురు. గాథలెన్నో పెంచుకొందురు బాధలేని బోధ నెరుగరు. ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కచలమే మందు. నిన్ను నీలో చూడమందురు ఈ దేహమందే నీవు వేరని చెప్పుచుందురు. నిన్ను నీలో చూడమందురు నీవు వేరని చెప్పుచుందురు.
ఎన్నటికి నా రెండు ఒకటై ఉన్నదెరుగరు యునికి తెలియరు ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కథలమే మందు మనిషి నిజమగు సత్యమందూరు ఈ మాయలోనే మయ చేసిన మహిమలందూరు మనిషి నిజమగు సత్యమందురు మాయలన్నీయు మహిమలందురు మధ్య వచ్చి పోవుచుందురు మరణ మెరుగని నిజము తెలియరు మధ్య వచ్చి పోవుచుందురు మరణ మెరుగని నిజము తెలియరు ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కథలమే మందు వేద శాస్త్రములెన్నో వ్రాసేరు ఆ పైన వాటి వెరిలోనే మునిగియుందురు వెంకటాచలమయ్య గొల్చిన వేదరహితుని పుల్లయార్యుని పొంకముగ పూజించి ఆ పరిపూర్ణ బోధ మర్మ మెరుగరు పొంకముగ పూజించి ఆ పరిపూర్ణ బోధ మర్మ మెరుగరు ఎన్ని బంధములున్నవని యందు ఈ లోకమందు అన్ని బాధల కథలమే మందు బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు జై జై గురు. అలాగే రాహువు కేతువు సూర్యుడిని చంద్రుడిని గ్రసించడం ద్వారా సూర్యచంద్రుడు లేకుండా పోతున్నారని చెప్పడం భ్రాంతిగతం. ఆ రెండు వచ్చి మెంగుతున్నాయి అని చెప్పడం. నిజానికి జరుగుతున్నది ఏమిటంటే, ఏదైతే జరుగుతోందో ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి కదలికలు, ఆ కదలికల్లో భూమికి చంద్రునికి మధ్యలోకి, సూర్యునికి భూమికి మధ్యలోకి చంద్రుడు వస్తేనేమో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి చంద్రునికి సూర్యునికి మధ్యలోకి భూమి పోయినప్పుడేమో భూమి నీడ వల్ల చంద్రుడు కనపడ్డ కాబట్టి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కదలికల్లో పడుతున్నటువంటి నీడలే కారణం తప్ప పురాణపరంగా చెప్పినటువంటిది ఏంటంటే ఈ గ్రహణానికి అది కారణం చెప్పారు వాళ్ళు. అప్పుడు నిజానికి జరుగుతున్నది ఇది. మనం చెప్పేటువంటి గ్రహణ పద్ధతి ఇది కాదు. కానీ దీని తరువాత కాలంలో వక్రీకరించబడి రాహుకేతువుల వల్ల సూర్యచంద్రులు గ్రస్తమయ్యారని చెప్పారు. కానీ అలా కాలేదు, గ్రస్తం కాలేదు. రాహువు కేతువు అడ్డం రారు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఎవ్వరు లేరు. సూర్యచంద్రుడు భూమి ఒకే లైన్లోకి వచ్చినప్పుడు ఒకరికొకరు అడ్డు రావడం వల్ల ఆ కాసేపు కనపడకుండా పోతున్నారు తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఈ విషయాన్ని వారు కనుక్కున్నట్టుగా విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఈ విషయాన్ని వాళ్ళు కనుక్కున్నట్టుగా విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ దానికంటే ముందు మనకు పంచాంగం ఏర్పడినప్పటి నుంచి, అంటే మనది ఎన్నో సంవత్సరం నడుస్తుంది అంటే క్రీస్తు శకం వాళ్ళకేమో 2025 నడుస్తుంది. ఇప్పుడు మనకేమో 1900 ఇంకా 40లోనో 50లోనో ఉండాలి, అంతకంటే లోపే. ఎందుకంటే 78 ఏళ్ళు తేడా ఉంది వాళ్ళకి మనకి. అట్లా మన పంచాంగం తయారైనప్పుడే మన దేశంలో ఉండే ఋషుల్లో తిరుగుతున్నాయి ఇవి అని ఎవరైతే గుర్తించారో వాళ్ళు చేసిన సూచనల ప్రకారం రోజు ఎంతకు ఏర్పడుతోంది, ఎన్ని రోజులకి ఏమి ఏర్పడుతోంది, దాని లెక్కలు కట్టి వీళ్ళు కూడా ముందుగానే చెప్పగలిగారు ఎప్పుడు గ్రహణం వస్తుంది అనేదాన్ని. మరి యంత్ర పరికరాలు ఏమీ లేవు కదా అప్పటికి. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి అన్నిటినీ దాంట్లో చూస్తున్నారు అనుకోండి, టెలిస్కోపుల్లో వాటిల్లో.
అయితే ఇదే విషయం ఇక్కడ ఏం చెప్పారు అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛదనాత్. వాస్తవం ఏమిటంటే లేని మాయ నిన్ను ఆచ్ఛాదించింది. లేని మాయ ఆచ్ఛాదించడం వల్ల నీకు కనపడలేదని నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు కనుక కళ్ళకు అడ్డం పెట్టుకుంటే నీ కళ్ళకు కనపడదు. ఆ సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలేదు. లేదంటే ఇప్పుడు అడ్డం వచ్చేది. ఇప్పుడు ఈరోజు రాత్రి ఉంది, ఇప్పుడు చీకటిగా ఉంది. ఈ టైంలో సూర్యుడు లేడా? ఈ చీకటి ఉండడానికి భూమి తిరగడం వల్ల కారణం వల్ల ఇప్పుడు మనకు చీకటిగా ఉంది. వాళ్ళకి ఎవరికో సూర్యుని వెలుగు పడుతున్న ప్రాంతంలో ఇప్పుడు ఇంకా పగులుగానే ఉంది వాళ్ళకి. కాసేపు పోతే వాళ్ళకి చీకటి అవుతుంది, మనకు వెలుతురు వస్తుంది. అట్లా జరుగుతున్న దాంట్లో వేరేది ఉంటే మనం భావించడం అనేది వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే మాయ చేత. సమాచ్ఛాదనాత్ అంటే ఎంతగా ఆచ్ఛాదించాయిందయ్యా అంటే నీ వాస్తవ స్థితి నీకే గుర్తు రాలేనంతగా ఆచ్ఛాదించింది. ఈ ఆచ్ఛాదన అంటే ప్రభావం నీ మీద పడడం. అది ఎంతగా ఉంది అంటే నిన్ను నీకే నీ వాస్తవిక స్థితిని కూడా నువ్వు గుర్తించలేనంతగా ఆవరించింది అది మాయ. నిన్ను నీవు ఎవరో తెలుసుకోవడానికి వీల్లేనంతగా ఆచ్ఛాదించింది. ఎవరు నిన్ను నీకు ఎవరో విచారణ అంటే ఇట్లా విచారణ లేకొచ్చావు కాబట్టి ఇట్లా గురువుల మధ్య లేకో వేదాంతం లేకో వస్తే వాళ్ళు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవయ్యా అంటే మరి నన్ను గురించి నేనేం తెలుసుకునేది? మామూలుగా ఏమైపోతున్నాడు, నన్ను గురించి నాకు తెలుసు, మా నాయన ఇది, నా ఊరు ఇది, ఈ రకం చెప్తున్నాడు నిన్ను గురించి తెలుసుకో అంటే. వేదాంతపరమైనటువంటి భావనలో తీసుకుంటే నిన్ను గురించి తెలుసుకోవయ్యా అంటే నేనెవరు, నామరూపత్వంగా కనపడుతున్న దాన్నే. అది జడంగా ఉంటే దాంట్లో ఉన్నటువంటి దేహిగా ఉండి మాట్లాడి చైతన్యంతో సర్వమును నిర్ణయిస్తున్నటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మన. ఇవన్నీ విచారణలు ఇక్కడ దాకా వచ్చాయి. ఇవి లేకుండా నువ్వంటే ఎవరంటే జగత్తులో కలిసిపోయిన వాళ్ళందరూ భావం వేరు. ఎందుకు అంటే ఇది కనపడుతున్నటువంటి దానితోనే వ్యవహారం అంతా చేస్తున్నాడు కాబట్టి అది పూర్తిగా ఆచ్ఛాదించింది. దాంతోనే కప్పబడిపోయినాడు. ఇంకా జగత్తులో ఉండేటువంటి చుట్టూ ఉన్నవి దృశ్యాలతో కప్పబడిపోయి తనను తాను గుర్తించలేనంతగా మాయ ఆవరించింది. నిన్ను నీవు ఎవరో తెలుసుకోవడానికి వీల్లేనంతగా ఆచ్ఛాదించింది, ఆవరించింది అది. ఇది సమాచ్ఛాదనాత్. ఎవరి చేత అంటే మాయ చేత. దాని అవతల సూర్యుడు ఉన్నాడు, దాని అవతల ఉన్నాడు. ఏదో అది ఆవరించింది కాసేపు అంతే. దానికి అడ్డం రావడానికి కారణమైంది. సూర్యుడు లేడు అనేది ఎప్పుడూ లేదు. అట్లే జ్ఞానం కూడా అంతే ఉంది. అది ఎప్పటికీ తెలుసుకోలేనంత కాలం అజ్ఞానం చేత అజ్ఞానంతో ఉంటాడు. తెలుసుకోగలిగిన తర్వాత తెలుసుకోలేనప్పుడు అది లేదా అంటే ఉంది, కానీ తనకు తెలియవల్ల అంతే. ఇప్పుడు సూర్యుడు లేడంటే ఉన్నాడు, ఇప్పుడు మనకు లేదంతే. మనకు చీకటి పడింది, కాసేపు పోతే వెలుతురు వస్తుంది. దాని అవతల చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి అవకాశం లేదు. దాని అవతల చంద్రుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. అప్పుడు ఏదో అడ్డం వచ్చింది, దానికి వచ్చినటువంటిది అది. అంతగా నీ స్వరూప జ్ఞానం మాయ చేత ఆచ్ఛాదించబడింది. నీ స్వరూప జ్ఞానం అనేది మాయ చేత కప్పబడింది. నీ ఆత్మస్వరూపం ఏమైందంటే ఆచ్ఛాదితమైంది. ఆచ్ఛాదితమైందంటే మాయ చేత కప్పబడి దాని స్వరూపంగా గుర్తు రాకుండా నేనంటే నీకు బాహ్య జగత్తుతో వ్యవహారంతో సంబంధం కలిగినటువంటి వ్యవహార నేను గురించి చెప్తున్నావు. నువ్వు ఎవరిని అడిగినా కూడా వ్యవహార నేను అనేది ఒకటి ఉంది. బయట వ్యవహరిస్తున్నటువంటి నేనే, దానికి ఉండే వివరాలన్నీ చెబుతారు. ఈ వేదాంతంలో మనం దానికి ఉండే వివరాలతో తెలుసుకోం కాబట్టి దానికి పరమైనటువంటి విషయాలను మనం ఇక్కడ విచారిస్తాం కాబట్టి అది చెప్పాలి ఇక్కడ. కాబట్టి నీ స్వరూప జ్ఞానం మాయ చేత ఆచ్ఛాదించబడింది. నీ ఆత్మస్వరూపం ఆచ్ఛాదితమైంది. నీ నిజస్వరూపము స్వరూప జ్ఞానం నీకు మరుపుకొచ్చింది. నీ నిజస్వరూప జ్ఞానం ఏమైంది? మర్చిపోయి నీ మరుపుకొచ్చింది. మరుపుకొచ్చి ఎంతగా మరుపుకొచ్చిందంటే సన్మాత్ర సంహరణతో యోభూత్ సుషుప్త పుమాన్ అన్నాడు.
అంటే నీ సుషుప్తిలో ఏం జరుగుతోందట అంటే నీ ఇంద్రియాలన్నీ ఉండి కూడా లేనివవుతున్నాయి. గాఢ నిద్రావస్థలో నీ ఇంద్రియాలన్నీ లేవా అంటే ఉన్నాయి. నీ మెలకువలో ఏమవుతోందట అంటే నీ ఇంద్రియాలన్నీ మేలుకొని వ్యవహరిస్తున్నట్టు కనపడుతున్నాయి కానీ నీ ప్రజ్ఞ నీకు కనపడటం లేదు. దేనివల్ల వ్యవహరిస్తున్నాయి? జాగ్రత్తలో ఉన్నప్పుడు మేలుకున్నాం. ఇప్పుడంతా అందరము మేలుకున్నాం, లేచాం. 4 గంటలకు లేచి రెడీ అయ్యి 3:30కి లేచి రెడీ అయ్యి మేలుకొని ఉన్నాం. మేలుకున్న వ్యవహారంలో మేలుకున్నది ఏది? మేలుకున్నది గుర్తెరిగే చైతన్యం ముందు మేలుకుంటే, మేలుకున్న తర్వాత దాని యొక్క ప్రకాశం చేత మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఆ అవయవాలు మేలుకొని పనిచేస్తున్నట్టుగా నీకు తెలుస్తోంది. మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, వ్యవహరిస్తున్నావు అన్నీ. నీ ప్రజ్ఞ మాత్రం కనపడట్లేదు. శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మేల్కొనున్న పగులైంది. అన్ని పనులు చేసుకుంటున్నా అనుకుంటున్నావు తప్ప, అవన్నీ పనులు చేసుకోవడానికి, అవయవాలు కదలడానికి వ్యవహారమైనటువంటి ప్రజ్ఞ ఉంది. అది లేకుండా ఇవి పనిచేయవు. మెలకువలో ఇంద్రియాలు, విషయాలు, వ్యవహారం మాత్రమే కనపడుతున్నాయి మెలకువలో ఉన్నప్పుడు. మెలకువలో ఇవన్నీ కనపడుతున్నాయి కదా. నువ్వు చేసే పనులు కానీ నీకే తెలుస్తుంటాయి. శరీరంలో అన్ని పనులు చేస్తున్నటువంటి అవయవాలు చేస్తున్నాయి. ఏదానికది బాత్రూమ్ పోతూ, మంగడుక్కుంటూ, వ్యవహరిస్తూ, కాఫీ తాగుతూ, ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నావు. లేచినప్పటి నుంచి చేస్తున్నటువంటివన్నీ కనపడుతున్నాయి కానీ ప్రజ్ఞాస్థితి కనపడడం లేదు. ఏ ప్రజ్ఞ చేత అది మెలకువలోకి వచ్చింది, మెలకువలోకి వచ్చి నుంచి వ్యవహరించింది, మళ్ళా పడుకుంది, మళ్ళా కలగనింది, మళ్ళా గాఢ నిద్రావస్థ లేకపోయింది, మళ్ళా మెలకువ వచ్చింది. ఇదంతా మెలకువలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ చేతనే ఈ 3 వ్యవహారాలు జరుగుతున్నటువంటి దాన్ని కూడా ప్రజ్ఞతోనే గుర్తెలుగుతున్నటువంటి స్థితి ఉంది. అదే సుషుప్తి స్థితిలో చూసావు, అప్పుడేమైంది? సుషుప్తి స్థితిలో ఇంద్రియాల, విషయాలు, వ్యవహారం కనపడకుండా పోయినాయి. ఆ కనపడకుండా పోయినది కూడా మళ్ళీ నువ్వు మెలకువలో ఉన్నప్పుడు నీ ప్రజ్ఞ చేత గుర్తెరగాల్సిందే దాన్ని. ఆ స్థితిలో నువ్వుగా గుర్తెరిగే స్థితి కూడా లేదు. అప్పుడు నిన్ను నీవు కూడా తెలుసుకోలేకుండా పోయావు. అప్పుడు రెండూ లేకుండా పోయినాయి. అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే జరుగుతోంది. నీవు వాస్తవంగా లేకుండా పోయే అవకాశం మెలకువలోనూ లేదు, సుషుప్తిలోనూ లేదు. అక్కడ ఇక్కడ నువ్వు వాస్తవంగా లేకుండా పోలే. ప్రజ్ఞ మరుపోయింది అంతే. ప్రజ్ఞ ఒక గుర్తెరిగే స్థితి లేకుండా పోయింది అక్కడ నిద్రపోయినప్పుడు. మళ్ళా మెలకువ వచ్చిన తర్వాత అన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పటిదాకా తాత్కాలిక విరమణ చెందినటువంటి స్థితిలో ఉంది. కానీ ఏమీ గుర్తెరగట్లేదు. మెలకువ వచ్చే వరకు గుర్తెరగలేవు. మెలకువ వచ్చిన తర్వాత గుర్తెరుగుతున్నావు. అక్కడ అట్లా నీవెల్లప్పుడూ ఎక్కడ వాస్తవంగా లేకుండా పోయే అవకాశం మెలకువలోనూ లేదు, సుషుప్తిలోనూ లేదు. నీవెల్లప్పుడూ ఉన్నావు. ఎల్లప్పుడూ సూర్యచంద్రులు ఎలా అయితే ఎల్లకాలం ఉన్నారో, పంచభూతాత్మకమైన సృష్టి ఉన్నంతకాలము సూర్యచంద్రులు, అగ్నిమండలం అనేటువంటి మండలత్రయము సృష్టి ఉన్నంతకాలము ఉంటాయి. వాళ్ళే సృష్టికి సాక్షి రూపాలుగా ఉన్నాయి అవన్నీ, పంచభూతాత్మకమైనవన్నీ. అందుకని ప్రతిజ్ఞలు ఎలా చేసేవారు? ప్రతిజ్ఞలని ఎవరైనా ప్రతిజ్ఞలు చేస్తే ఆ ప్రతిజ్ఞ ఎలా చేసేవారు? సూర్యచంద్రులు ఉన్నంతకాలం అని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నీ పేరు చెప్పుకుంటారయ్యా, నువ్వు అంత గొప్ప పని చేశావు అని ఎవరినైనా పొగడాల్సి వస్తే. నువ్వు ఈ విధమైనటువంటి చేశావు, నేను చేస్తున్నటువంటి పని ఇంకా లేదంటే, నేనేదైనా ఎవరైనా రాజులు చేసేటట్లయితే నేను ఇదిగో ఈ రకమైనటువంటి మార్పు తెచ్చి శిలాశాసనం ఒకటి వేస్తున్నా, ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం ఉండి ఇది అమలు జరుగుగాక అనేవాళ్ళు. ఎందుకంటే అది సాక్షి స్వరూపులుగా నిరంతరము ఉంటున్నటువంటి దానికి శాశ్వత వస్తువుగా సూచిస్తూ వాళ్ళే సాక్షి స్వరూపాలుగా ఉన్నారని ఏం చేస్తున్న దానికి ప్రతిజ్ఞకు అని చెప్పి ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. నా ప్రతిజ్ఞకు వాళ్ళే సాక్షి అని. అంటే లయం అయిపోయే వరకు కూడా ఆ ప్రతిజ్ఞకు భంగం ఏర్పడదన్నమాట. ఈ సృష్టి అంత లయం అయిపోతే తప్ప అప్పుడు ఆ సూర్యచంద్రులు తాను ముగ్గురు ఉండరు కాబట్టి లయం అయిపోయిన తర్వాత అప్పుడు దాకా అది అట్లే ఉంటుంది అన్నట్టు.
ఆజన్మాంతమైనటువంటి కీర్తి ఆ చంద్ర తారార్క కీర్తి అనేవాళ్ళు. ఆ చంద్ర తారార్కం అంటే చంద్రుడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది ఆ కీర్తి. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 326లో ఆయన కళింగ యుద్ధం చేశాడు అశోకుడు. క్రీస్తు పూర్వం 326లో. ఈ 2025 కాకుండా అంతకుముందు ఉండే 1000 సంవత్సరాలలో పూర్వం 326 క్రీస్తు కంటే పూర్వం. అన్ని సంవత్సరాల క్రితం ఆయన చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించాడు, రోడ్లు వేసాడు, దారిలో చీకటి ఇది చెట్ల కింద నీడ ఉండాలని చెట్లు నటించాడు, సత్రాలు కట్టించాడు. ఇప్పటికీ చెబుతున్నారా లేదు? ఎప్పుడో 2500 ఏళ్ల క్రితం, అంతకంటే పూర్వం. ఇదంతా ఆచంద్ర తారార్కం కీర్తి అంటే అట్లా ఏదైనా చేసింటే పని, ఆ పని విలువ. ఈరోజు అవన్నీ లేవనుకో, ఎప్పుడో పోయినాయి. కాలగర్భంలో అవి పడిపోతుంటాయి, కలిసిపోతుంటాయి. కానీ ఒక రాజు తన వ్యవహారంలో ప్రజల కోసం ఏమేం చేశాడనేది చెప్పుకుంటారు కాబట్టి. అట్లా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన యశస్సుకు భంగం వాటిల్లదు. ఎందుకనంటే ఆయన స్థానంలో ఉద్ధరించాడు కాబట్టి. ఆయన ఉద్ధరణ అనేది ఏదైతే చేశాడో ఆ ఉద్ధరించినది ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ రకంగా సూర్యచంద్రులు ఎంతకాలం అయితే ఉంటారో పంచభూతాత్మక సృష్టి లయం అయిపోయే వరకు కూడా మారనిది సత్యం. నీవు కూడా ఆత్మస్వరూపంగా, ప్రజ్ఞాస్వరూపంగా, సాక్షి స్వరూపంగా ఉన్నావు అనేది కూడా అంతే సత్యం. నీవు కూడా ఎప్పటికీ ఆ మూడవస్థల్లోనూ ఉన్నావు. ఆ ఉన్నటువంటి స్థితి ఏ స్థితిలో ఉన్నావు? ఆ సాక్షి సర్వసాక్షి అయినటువంటి సూర్యచంద్రాదులు నిజానికి ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎక్కడైనా పోయినారా లేరా అంటే ఉన్నారు అక్కడ. ఆ కాలగతిని బట్టి, దానికి వస్తున్నటువంటి అడ్డం వస్తున్నట్టు బట్టి, ఆ ఆచ్ఛాదన దేనివల్ల కలుగుతోందో దానివల్ల లేనట్టుగా మనం అనుకుంటున్నాం. నిజానికి అంటే నిజానికి విచారణ జరిపితే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ చీకటిగా ఉన్నాడు. అమావాస్య నాడు కూడా చంద్రుడు లేకుండా పోలే, సూర్యుడు లేకుండా పోలే. అప్పుడు భూమి అడ్డం వచ్చింది కాబట్టి రెండింటికి మధ్యలోకి అమావాస్య ఏర్పడింది. అట్లాగే చంద్రుడు అడ్డం వచ్చినాడానికి ఒక గ్రహణం ఏర్పడింది మధ్యలోకి అనేది తప్ప, ఏర్పడిందే ఆచ్ఛాదన చేత మనం అనుకోవడం తప్ప నిజానికి ఎప్పటికీ కూడా ఉన్నారు. ఏర్పడుతున్నటువంటి స్థితిగతులు ఏంటివి ఏర్పడుతున్నప్పటికీ ఉన్నారు. అట్లే మనం కూడా మనకు ఏ రకమైనటువంటివి ఏర్పడుతున్నప్పటికీ, ఈ మూడవస్థలు ఏర్పడుతున్నప్పటికీ, ఈ మూడవస్థల్ని మీరిన స్థితిలో నుంచి నువ్వు గమనించే నీ యొక్క అసలు స్వరూపంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞామాత్రంగా, ప్రజ్ఞాస్వరూపంగా, సాక్షి స్వరూపంగా, ఆత్మస్వరూపంగా ఎప్పటికీ ఆ అవస్థలన్నిటితో సంబంధం లేకుండా ఉన్నావు. నువ్వు ఎప్పటికీ ఉన్నావు అనేది కూడా సత్యం. ఎప్పటికీ ఏమిటి? శరీరం పోయినప్పటికీ కూడా ఉన్నావు. ఇక్కడ మరణించినా కూడా ఆ ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నదే కదా. పోయి తన యొక్క కర్మానుసారంగా దాని ఫలితాన్ని అనుభవించడానికి ఇంకో శరీరాన్ని తగిలించుకుంటున్నప్పటికీ, అనేక శరీరాలు తగిలించుకొని చేసినప్పటికీ ప్రజ్ఞాస్వరూపంగా, సచిత్వ స్వరూపంగా ఉన్నది కంటిన్యూ అవుతుంది. ఆ సాచిత్వ స్థితిలో నుంచి దాటుకుంటే తప్ప, ఆ సాచిత్వ స్థితి కూడా లేనటువంటి దాంట్లో అది బయలు స్వరూపం ఏ విధంగా ఉందో ఆ దాటుకున్న దాంట్లో బయలు స్వరూపంలో ఇంక లేదు. అది సాక్షిగా ఉన్నటువంటి వాడు కూడా తాను లేనటువంటి స్థితిలో ఉంటాడు, ఉండి లేని స్థితిలో. కాబట్టి ఎప్పటికీ సాక్షి స్వరూపంగా ఉన్నావు. ఈ మూడవస్థల్లోనూ ఉన్నావు. ఆ ప్రత్యేగాత్మ స్థితిలో మూడవస్థల్ని గుర్తిస్తున్న స్థితిలో కూడా ఉన్నావు ప్రజ్ఞాస్వరూపంగా. నేను ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నాను అనే దాన్ని జాగ్రత్త వ్యవహారంలో చేస్తున్నప్పుడు ప్రపంచంతో తాదాత్మ్యం చెంది చేస్తున్నావు కాబట్టి ఎప్పటికీ ఉన్నటువంటి దాంట్లో నిద్రపోయినప్పుడు కూడా ఉన్నాను అనేది గుర్తెరగలే. ప్రపంచంతో సంబంధించినంత వరకు వస్తున్నటువంటి అంశాలు ఆచ్ఛాదనగా అడ్డం రావడం వల్ల నువ్వు భావన ఇట్లా చెందుతున్నావు. నువ్వు విచారణ చేసిన వాడైతే ఆ విచారణ ద్వారా అన్ని అవస్థల్లోనూ నేనున్నాను, సాక్షిత్వ స్వరూపంగా, ప్రజ్ఞాస్వరూపంగా, ఆత్మస్వరూపంగా. ఇంకో మెట్టు పైకి వెళ్తే అనంత విశ్వంలో పరశివ స్వరూపం అలా ఉన్నంత విశ్వంలో, ఇంకో మెట్టుకు పైకి వెళ్తే అనంత విశ్వంలో పరశివ స్వరూపం
ఏదో అక్షరాలు 2 పోయినాయి ఈడ. అలా ఉంది. అనంత విశ్వంలో ఈ సూర్యచంద్రులు ఎలాగైతే పంచభూతాత్మక సృష్టిలో కదలక శాశ్వతంగా ఉన్నారో, శాశ్వత ప్రకాశాన్ని ఇస్తున్నారో, వాళ్ళు శాశ్వతంగాను శాశ్వత ప్రకాశాన్ని ఇస్తున్నారు. సమయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి రాత్రింబవళ్ళు, పౌర్ణమి అమావాస్యలు ఇవన్నీ ఏర్పడడానికి కారణమేంటివి? ఇవన్నీ భూమితో సహా అవి కదులుతున్నటువంటి కదలికల వల్ల జరుగుతున్నాయి తప్ప ఎప్పటికీ అప్పటికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అసలు స్వరూపంలోనే ఉన్నారు. ఏదో వచ్చి మింగేసేది లేదు, ఇంకోటి వచ్చి అడ్డ వచ్చేది లేదు, ఇంకోటి అన్ని అవన్నీ కిందికి భూమి మీదకి జరుగుతున్నటువంటి ఆచ్ఛాదన ఫలితంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాలు అంతే తప్ప ఎప్పటికీ ఉన్నారు. సృష్టిలో కదలక శాశ్వతంగా ఏ విధంగా ఉన్నారో, శాశ్వత ప్రకాశాన్ని ఏ విధంగా ఇస్తున్నారో, సూర్యుడు ఎలా అయితే ఇస్తున్నాడో అనంత విశ్వానికి ఆ పరశివ ప్రకాశం కూడా అలా ఉంది. అది శాశ్వతం. ఆ పరశివ స్థితిని సాధించడమే జన్మరాహిత్యం. పరశివ స్థితి ఎప్పటికీ ఏ రకమైనటువంటి మార్పు చేర్పులు లేని స్థితిలో ఉంది. దానికి ఏ దానితో ఏది సంభవించినప్పటికీ, ఏది మళ్ళా లయమైనప్పటికీ నిమిత్తం లేకుండా ఉంది. సంభవించడానికి నిమిత్తమైందేమో బ్రహ్మముగా ఉండి దాని ప్రకాశం చేత బ్రహ్మాండంగా చెప్పబడేటువంటి సూర్యచంద్రాదులతో సహా వాటన్నిటి కదలికలకు మరియు వాటన్నిటి యొక్క ప్రకాశానికి కారణమైంది కదిలేటటువంటి బ్రహ్మం, సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం. పరశివ స్థితిగా ఉండడం అటువంటిది ఎప్పటికీ ఈ అనంత విశ్వమంతా ఉండని ఉండకపోని పరశివ ప్రకాశం ఆ విధంగా అది అట్లే ఉంది. ఎప్పటికీ ఉంది. అది శాశ్వతంగా ఉంది. దాన్ని గుర్తిరిగి దాని స్థితిలోకి దాటుకుంటే అది అట్టి పరశివ స్థితిని సాధించడమే జన్మరాహిత్యం. ఆ స్థితిలో నిలిచి ఉండాలి. కాబట్టి 2 ఉపమానాలని ఒకటేసారి చెబుతున్నారు. ఒక ఉపమానం ఏమిటి? రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛాదనాత్. ఒక ఉపమానం అయితే రాహువు చంద్రుడు అవి అడ్డమొచ్చినందువల్ల దివాకర్ అంటే సూర్యుడు కనపడకుండా అయిపోయాడనేటువంటిది కేవలము మన యొక్క భ్రాంతే. నిజానికి ఏది కనపడకుండా దానికి పోయిండేటువంటి లేదు. రెండో ఉపమానము సన్మాత్ర కరణోపర సంహరణతో యోభూత్ సుషుప్త పుమాన్. ఇది చూడండి, ఉపసంహరించుకోబడుతుంట. నువ్వే వాటిని వ్యక్తం చేస్తున్నావు, నీ లోపలికే వాటిని ఉపసంహరిస్తున్నావు. సూర్యచంద్ర అగ్ని మండలముల ద్వారా పంచభూతాత్మక సృష్టి వ్యక్తమైంది, మరలా ఉపసంహరించబడుతున్నది. ఈ ఉపసంహరించబడుతున్నదంతా నీలో జరుగుతున్నటువంటి వ్యక్తం కావడం, ఉపసంహరించడం అనేదంతా నీ దగ్గర జరుగుతోంది. వాళ్ళు ఏదో విధంగా శాశ్వతంగా అది అట్లే ఉన్నారు. ఉట్లే కనపడదు కాబట్టి దానికి పొద్దు జ్ఞానం ఏర్పడింది అంటే ఏర్పడింది. ఏర్పడడానికి కారణమైనది వేరే. అక్కడ వాళ్ళ ప్రకాశం ఏమీ పోవట్లే. పోకపోయినప్పటికీ నీలో వ్యక్తమైంది అవ్యక్తంగా ఉండేది వ్యక్తమయ్యేది జరుగుతోంది. వ్యక్తమైనప్పుడేమో ప్రకాశం ఉంది, అంతటా తెలియబడుతోంది నీకు. అవ్యక్తంగా ఉన్నప్పుడు అది తెలియబడడం లేదు. అది దానికి ఏదో ఏర్పడింది అనే భావన కూడా దాంతోనే వచ్చింది నీలో. నువ్వే వాటికి వ్యక్తం చేస్తున్నావు, నువ్వే వాటికి లోపలికి ఉపసంహరిస్తున్నావు. సూర్యచంద్ర మండలముల ద్వారా పంచభూతాత్మక సృష్టి వ్యక్తమైంది, మరలా ఉపసంహరించబడేది కూడా జరుగుతోంది. నాదబిందు కళల ద్వారా సృష్టి వ్యక్తమైంది. నాదము, బిందువు, కళలు అనే వాటి ద్వారా సృష్టి అనేది వ్యక్తమైంది, మరలా ఉపసంహరించబడుతోంది. మరలా ఉపసంహరించబడేది కూడా దాంతోనే. దేశకాల కణల ద్వారా అనంత విషయం వ్యక్తమైంది. దేశం అంటే ప్రదేశము, కాలము. కాలం అంటే సూర్యుని బట్టే కాలం అనుకోండి. సూర్యాతీతమైనటువంటి పైకి పోతే ఇంకా కాలం లేదు. దేశము, కాలము, కలన అంటే కదలిక, కల్పించుకోవడం, సంకల్పం. ఈ మూడిటి ద్వారా. కారణం అంటే సంకల్పం కూడా. దేశకాల కణాల ద్వారా అనంత విశ్వం అంతా వ్యక్తమైంది, మరలా ఉపసంహరించబడుతోంది. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో జీవుడు వ్యక్తమవుతున్నాడు.
ఈ 3 అవస్థల్లోనూ జీవుడు వ్యక్తమవుతున్నాడు, మరలా ఉపసంహరించబడుతున్నాడు. కాబట్టి 3 అవస్థల్లోనూ జీవుడు ఉన్నాడు. సాత్యత్వ అసలైనటువంటి స్వరూప స్థితిలో ఉన్నాడు. ఈ 2 అవస్థల్లో వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి వ్యవహారం నేను ముందరకొచ్చింది. జాగ్రత్తలోకి వచ్చేవరకు వ్యవహారం నేను ముందరకొచ్చింది. నిజానికి నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు, మరుపులో, వీటన్నిటిలోనూ ఉన్నటువంటి స్థితిలో ఏ స్థితి? ప్రజ్ఞాస్థితిలో ఉన్నాడు. ఆఖరికి మరణం చెందినప్పుడు కూడా శరీరం ఇక్కడ పడిపోతే ఆ ప్రజ్ఞాస్థితిలో ఉన్నటువంటి ఎరుక అనేది మళ్ళీ అఖండ ఎరుక లేకపోయి అక్కడ నీ యొక్క కర్మానుసారంగా ఇంకో దాన్ని దేహాన్ని తగిలించుకోవడానికి అవసరమైనటువంటి దాంట్లోకి పోతున్నాడు. ఇంకా దాన్ని దాటినటువంటి స్థితి ఇక్కడ 3 అవస్థలను గుర్తెరిగి 3 అవస్థల్లో సాత్యత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు సాక్షిరహితుడైతే ఇంక మళ్ళీ అక్కడ పోయేది లేదనుకోండి. అయితే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో జీవుడు వ్యక్తమవుతున్నాడు, మరలా ఉపసంహరించబడుతున్నాడు. కాబట్టి జీవభావం అంటే ఏమిటంటే ఎవరైతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నారో, ఎవరు అనుభవించి ఎవరైతే వ్యవహరిస్తున్నారో అతనే జీవుడు. ఎప్పుడు ఆత్మస్వరూపుడయ్యాడు మరి ఆ జీవుడు? ఈ 3 అవస్థల్లో 3 అవస్థల్ని అనుభవిస్తున్నాడు. జాగ్రత్తలో ఉన్నప్పుడు అన్ని రకాల పనులు చేసుకుంటూ, వ్యవహారం చేస్తూ, ఇదిగో ఇట్లా కనుక్కుంటూ, విచారిస్తూ, తెలివిని ప్రయోగిస్తూ, ఇవన్నీ కూడా జాగ్రత్తలో చేస్తున్నాడు. అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు విచారిస్తున్నాం, కాసేపు పోతే ఇంకోటి, ఇవన్నీ వ్యవహారాలని జాగ్రత్తలో జరుగుతున్నాయి. సూక్ష్మ స్థితిలో మళ్ళీ తనకు తానే కల్పించుకున్నటువంటి కొన్ని వ్యవహారాలను కలగా తెచ్చుకొని అక్కడ కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్కడ కళ అయినప్పటికీ కళ జరిగినంతసేపు కళలోంచి మెలకు వచ్చే వరకు వ్యవహారం కూడా జరిగింది. సూక్ష్మ స్థితిలో వ్యవహారం జరిగింది. ఇప్పుడేమో జాగ్రత్తలో స్థూల స్థితిలో జరుగుతోంది వ్యవహారం. అప్పుడు సూక్ష్మ స్థితిలో జరిగింది. ఈ 2 వ్యవహారాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలోనేమో గాఢ నిద్రావస్థలో జరిగింది. అప్పుడు కూడా సాత్యత్వ స్థితిలో ఉన్నాడు. ఈ 2 వ్యవహారాలు లేవు కానీ ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నది అట్లే ఉంది. మరుపు స్థితిలో ఉంది. మరి ఎప్పుడు ఆత్మస్వరూపుడయ్యాడు? 3 అవస్థల్లో అనుభవిస్తున్నటువంటి వాడు జీవుడుగా చెప్పబడితే ఆత్మస్వరూపుడు ఎప్పుడయ్యాడంటే ఎప్పుడైతే బ్రహ్మీభూత స్థితి నుంచి, బ్రహ్మనిష్ట నుంచి సృష్టి స్థితిలయలు వ్యక్తీకరించబడి మరలా ఉపసంహరించబడుతున్నాయో వాటికి అతీతమైనప్పుడు బ్రహ్మమయ్యాడు. ఈ 3 స్థితుల నుంచి గుర్తించిన వాడు ప్రత్యేగాత్మ అన్నారు కదా. ప్రత్యేగాత్మ స్థితిలో, తుర్య స్థితిలో తాను ఈ 3 అవస్థలను గుర్తించి 3 అవస్థలకి సాక్షిగా నిలబడినప్పుడు, అట్లే పరమాత్మగా ఉన్నటువంటి బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి 3 అవస్థలకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మగాను మూల ప్రకృతిగాను ఉన్నప్పుడు ఆ 2 ఒకే చైతన్యంతోనే గుర్తిస్తున్న చైతన్యంగా అదే ఖండ ఎరుకగాను అఖండ ఎరుకగాను ఉన్నాయి. 2 గాను ఒకటే చూస్తే ఒకటే ఎరుకే, అఖండ ఎరుకే ఉన్నది. ఆ అఖండ ఎరుకే బ్రహ్మీభూత స్థితి అని తెలుసుకొని దీనికి అతీతమైనప్పుడు బ్రహ్మం అయ్యాడు. అంటే శరీరంలో వ్యక్తమవుతున్నటువంటి దీని స్థితిని దాటిపోయి 3 అవస్థలకు అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో తానే బ్రహ్మమైనటువంటి అఖండ ఎరుకు కూడా తానే అనేటువంటి స్థితికి అయ్యాడు, బ్రహ్మం అయ్యాడు. అవస్థాత్రయానికి అతీతుడై ఆత్మస్వరూపుడు అయ్యాడు. అవస్థాత్రయానికి అతీతంగా సాక్షిత్వ స్థితిలో ఉండి ఆత్మస్వరూపుడు అయ్యాడు. సృష్టి స్థితిలయలకు అతీతమైనప్పుడు బ్రహ్మం అయ్యాడు. సృష్టి స్థితిలయలు అనే 3 రకాల దానిలకు ఈ 3 అవస్థలుగా జరుగుతున్న దానికే అతీతమైతే 3 అవస్థలకే అతీతమవుతున్నాయి. దీంట్లోనే నీ దగ్గరే లయమైపోయి, నీ దగ్గరే వ్యక్తమైపోయి, నీ దగ్గరే అవ్యక్తంగా ఉండి అన్ని చర్యలు జరుగుతున్నాయి నీలో. ఆ స్థితికి దానికి సాక్షిత్వంగా 3 అవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి వాడిగా ఉన్నప్పుడు, వాటికి అతీతమైనప్పుడు బ్రహ్మం అయ్యాడు. నాదబిందు కళలకు అతీతమైనప్పుడేమో నాదబిందు కళలుగా వ్యక్తమవుతున్నటువంటి సృష్టికి కారణమైనప్పుడు 3గా జరిగినాయి. ఆ త్రిపుటిగా ఉన్నటువంటిది కూడా రహితమైపోతే నిర్గుణ బ్రహ్మం అయ్యాడు. ఈ 3టిని గుర్తించే స్థితి కూడా లేనటువంటి దాడికి దాటుకున్నటువంటి స్థితి అది.
దేశకాల కళలకు అతీతమైనప్పుడేమో మొత్తంగా పరబ్రహ్మం అయ్యాడు. ఇంకా అది ఆ స్థితిలో పరిపూర్ణుడయ్యాడు. అంటే ఆ స్థితిలో ఇట్లా అయ్యాడు అట్లా అయ్యాడని చెప్పడానికి కానీ, అయినానని కానీ, లేదంటే ఆ భావంతో నాకున్నదని కానీ లేదు కదా. భావరహితమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, జాగ్రత్తలో ఉండి కూడా గాఢ నిద్రావస్థలో ఏమిటి గుర్తెరగకుండా ఉన్నటువంటి స్థితిలో వ్యవహారం చేసినప్పుడు, వ్యవహారంలో కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు, నిర్గుణమైనప్పుడు, గుణాతీతుడైనప్పుడు నాద బిందు కళలకు అతీతమై నిర్గుణ బ్రహ్మం అయ్యాడు. దేశకాల కళలకు అతీతమైనప్పుడేమో పరబ్రహ్మం అయ్యాడు. ఇంకా నిర్గుణ బ్రహ్మం అంటే ఒకసారి సగుణ బ్రహ్మం అవుతుంది. అది గుణాతీతం కాదు. నిర్గుణము సగుణము అనేటివి కూడా ద్వంద్వాలే. నిర్గుణంగా ఉన్నట్టు గుణాలు ఏమీ లేకుండా ఉన్నాడు. గుణాలు వ్యక్తమై గుణాలతో తాదాత్మ్యం చెందినప్పుడు, తన్మాత్రలు గుణాలతో వ్యక్తమైనప్పుడు ఏ విధంగా జగత్ సృష్టి జరిగిందో అట్లా నీలో వ్యక్తమైనప్పుడు మళ్ళీ సగుణ స్థితిలోకి వస్తాడు నిర్గుణుడు. కాబట్టి గుణాతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితి దేశకాల కళలకు మూడిటికి అతీతమైనప్పుడేమో పరబ్రహ్మ స్థితికి అయ్యాడు. పరిపూర్ణుడైనప్పుడు మళ్ళీ నిర్గుణుడు సగుణుడు అనేటివి రెండూ లేవు, గుణాతీతుడు. కాబట్టి ఇంత స్పష్టంగా తత్వవిజ్ఞానం తెలియజేస్తుంది. సత్యత్వంలో నుండి మొదట అవ్యక్తము, అవ్యక్తం నుండి వ్యక్తము ఈ రకంగా ఏర్పడుతోంది అని సృష్టి స్థితిలయాలు మూడు కూడా ఒకే ఉపమానంలో బోధించబడినాయి. కాబట్టి సృష్టి విజ్ఞానం తత్వవిజ్ఞానం ఏం చెబుతోందంటే, ఈ ఈ జరుగుతున్నటువంటి మామూలుగా జరుగుతున్నటువంటి బ్రహ్మాండ క్రియలన్నింటినీ, అట్లాగే వెష్టిలో జరుగుతున్నటువంటి క్రియలన్నింటినీ ఈ దాంట్లో ఉన్నటువంటి సత్యత్వాన్ని వ్యక్తం చేస్తూ తత్వ విజ్ఞాన పద్ధతిలో తెలియజేస్తుంది. తత్వ విజ్ఞాన పద్ధతిలో తెలియజేస్తే సత్యత్వంలో నుండి మొదట అవ్యక్తము, ఎప్పటికీ సత్యత్వం అనేది ఒకటి ఉంటే అది ఎప్పటికీ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి అవ్యక్తము, మళ్ళా అవ్యక్తం నుంచి వ్యక్తము ఈ రకంగా ఏర్పడుతోంది అని సృష్టి స్థితిలయాలు మూడు కూడా ఒకే ఉపమానంలో బోధించబడినాయి. కాసేపు లేనట్లుగా కనబడినంత మాత్రాన అవి వాస్తవంగా లేకుండా పోలేదు. కాసేపు లేకుండా పోయినంత మాత్రాన ఆ కాసేపు ఏదో భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణము, చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణము ఏర్పడుతుందే తప్ప అవి లేకుండా పోలే. ఏర్పడుతున్న వాళ్ళు ఎవరికి ఏర్పడుతున్నాయి? భూమి మీద ఉన్నటువంటి కింద నుండి ఇక్కడి నుండి చూస్తున్నటువంటి వారికి ఏర్పడుతున్నాయి తప్ప మిగతా బాహ్యంగా ఉన్నటువంటి పైకి వెళ్ళే కొద్దీ ఏ గ్రహాల్లోనూ ఆ మిగతా గ్రహాలకు కానీ వాటికి ఇట్లా గ్రహణం వచ్చినందువల్ల దాని ప్రకాశం లేకుండా అయిపోయింది అనే స్థితే లేదు అసలు. ఈ స్థితులు ఇక్కడికి ఏర్పడుతున్నాయి అవి. కాబట్టి అవి లేనట్లుగా కాసేపు కనపడినంత మాత్రాన అవి వాస్తవంగా లేకుండా పోలే. కాబట్టి రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛాదనాత్ మాయన్న ఛాయ అన్న ఒకటే. ఛాయ అంటే నీడ అంటాం మనం. నీడ కప్పినప్పుడు ఏమవుతుంది? అంతకుముందు వెలుతురుగా ఉన్న దాని మీదకి నీడ పడింది. నీడ పడ్డానికి కారణమైంది ఏంది? ఒక వస్తువు మధ్యలో ఆచ్ఛాదనగా ఏర్పడింది. ఏర్పడడం వల్ల ఆ వస్తువు యొక్క నీడ దాని మీద పడింది. కాబట్టి మాయ అనేది కూడా అట్లా పడిండేదే. మాయన్న ఛాయన్న రెండు ఒకటే. అంబ్ర పెనుంబ్ర ఆ రెండు కూడా ఒకటేమో. ఛాయ వచ్చి దీని మీద పడిద్దట. పడగానే వీడు కనిపించకుండా పోయాడు. నిజానికి వీడు ఉన్నాడు అక్కడ. ఉన్నా కూడా ఆ ఛాయ ఏదైతే నీడ అడ్డం వచ్చిందో అది వచ్చి దీని మీద పడింది. పడినందువల్ల నిజానికి అడ్డం వచ్చిన దాని వరకు ప్రకాశం ఉంది. అడ్డం వచ్చిన దాని కాడ ఏది అడ్డం వచ్చిందో దానివల్ల కనిపించకుండా పోయాడు. పగులే ఉందనుకోండి, పగులే బయటంతా బాహ్యంగా వెళ్తూనే ఉంది ప్రకాశం. వచ్చేకటి గదిలేకపోయినాడు అనుకో వీడు. ప్రకాశం రాకుండా అడ్డుకుంటున్నవి ఏమిటి అంటే గదికి ఉన్నటువంటి గోడలు. అంతే తప్ప ప్రకాశం లేకుండా అయిపోలే. కాబట్టి ఆ కనపడకుండా కాసేపు అయిపోయాడు. ఎందుకు అంటే వాటి యొక్క గాఢంగా పడిన నీడ. మామూలు నీడ అంటే బయట నీడ ఉంది. ఒక ఆకు ఓ పెద్ద
అరిటాకు నీడబడింది కింద. మనిషి నిలబడినాడు. మనిషికి నీడబడినప్పటికీ కూడా పక్కన ప్రకాశిస్తున్న కిరణాలు దాని మీదకి పడకపోయినప్పటికీ కూడా దాని చేత ప్రకోపించిన దాంట్లో వెలుగులో కనపడతాడు. చీకటి గదిలో గాఢత్వంగా ఉంది అది. ఏది ఆ నీడ అనేది. కాబట్టి కనపడ్డు. బయట వెలుతురు ఉన్నప్పటికీ. అట్లా ఛాయ వచ్చి మీద పడిద్దట. పడగానే వీడు కనిపించకుండా పోయాడు. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఒక కిటికీ తెరిచారనుకో, దాని యొక్క వెలుగు యొక్క ప్రకాశం చేత ఆ ఎదురుగా కనపడేటువంటి దాంట్లో కనపడతాయి వస్తువులు తాను కూడా. అలా ఎప్పుడైతే ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం యొక్క ఛాయ నీ మీద పడిందో, నీ మీద అంటే ఇప్పుడు నువ్వు ప్రజ్ఞతో చూసుకోవాలి. నేనని ఆలోచిస్తున్నది, నేనని పలుకుతున్నది ఒకటి. అది ఎప్పటికీ ఉన్నది. దాన్ని గుర్తెరగడానికే విచారణలో గుర్తెరిగి నువ్వు బ్రహ్మస్వరూపుడు కావడానికి అంతా చెప్పారు. సాంఖ్యం కాటి నుంచి వచ్చిందంతా అదే. కాబట్టి ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం యొక్క ఛాయ నీ మీద పడితే అప్పుడు నీ వాస్తవిక స్వరూపం మరుపుకొచ్చింది. వాస్తవిక స్వరూపంగా ఉన్నది ఎప్పటికీ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఆత్మస్వరూపంగా ఉన్నది కాకుండా, ఆయా సందర్భాల్లో వ్యవహరిస్తున్నప్పుడు వ్యవహారం లేకొచ్చినప్పుడు ఏదైతే పడిందో నీ మీద జాగ్రత్తలో ఏం పడుతోంది? ప్రపంచం అనే విషయం, నీకున్న పనులు, నీ చుట్టూ ఉన్నటువంటి దృశ్యంతో సంబంధించినటువన్నీ ఏర్పడుతున్నాయి జాగ్రత్తలో ఉండి. మళ్ళా సుషుప్తిలో ఉన్నప్పుడు నువ్వు కంటున్నటువంటి కలలో విషయాలన్నీ ఉంటున్నాయి, వ్యవహారము. మళ్ళీ గాఢ నిద్రావస్థలో వ్యవహారం ఏమీ లేదు. కానీ లయం చెందినప్పుడు తాత్కాలికంగా నీలోనే అవ్యక్తంగా ఉన్న స్థితిలోకి పోయింది తప్ప మొత్తం లేకుండా పోలే. ఈ మూడవస్థల యొక్క ప్రభావం ఏ విధంగా పడింది? దాని యొక్క ఛాయ అట్లా నీ పడిందో, ఆ పడినప్పుడు ఏమవుతున్నాయి? ఆ మూడవస్థలకి అవతల విషయం ఆలోచించకుండా మూడవస్థలకు అతీతంగా కూడా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తెరగకుండా నీకు జరిగినటువంటి వ్యవహారం ఏవి జరుగుతున్నాయో మూడవస్థలకు అదే గుర్తుపెట్టుకొని ఉంటున్నాడు. కాబట్టి ఆ గుర్తుపెట్టుకుంటున్న వాడు జీవుడు, మామూలు జీవుడైతే విచారణతో మళ్ళీ ఒకటి గుర్తెరిగేది ఉందని మామూలు వ్యవహారికంలో చేస్తుంటాడు. నీ వాస్తవ స్వరూపం మరుపుకొచ్చింది. మామూలుగా అయితే ఈ విచారించే వాళ్ళకు కూడా ఏ స్థితిలో ఉంది నీ వాస్తవ స్వరూపము? మరుపుకి ఎందుకు వచ్చింది అంటే, వ్యవహారంతోనూ శరీరంతోనూ జరుగుతున్నటువంటి మూడవస్థలతోనూ తాదాత్మ్యం చెందినప్పుడేమో నీ స్వరూప స్థితిని కాకుండా దాని స్థితులు గుర్తెరుగుతున్నావు. మూడవస్థలు దాటిన స్థితిలోనేమో నీ వాస్తవ స్వరూపాన్ని గుర్తెరిగే స్థితికి వస్తున్నావు. కాబట్టి ఈ అవస్థల యొక్క ఛాయ ఎప్పుడైతే పడుతుందో, ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం అనే ఛాయ పడినప్పుడల్లా వాస్తవ స్థితి మరిచి ప్రాపంచిక స్థితి, ఈ ఛాయ ఏదైతే నీడ పడుతుందో దానివల్ల ఆ నీడలో నువ్వు నీ స్వస్వరూపాన్ని, నీడ పడినప్పుడు నువ్వు ఎట్లా కనపడవో అట్లా నీ స్వస్వరూపాన్ని కప్పేసి కనపడుతున్నటువంటి జగత్తుతో తాదాత్మ్యం చెందిన మరలా యథార్థ ప్రకాశం కాసేపటికి నీకు తోచింది. నీ యథార్థ స్వరూపం తోచింది అనుకో, ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నీ స్వరూప జ్ఞానం నీకు తోచింది అనుకో. కాబట్టి ప్రపంచం విలువైనదైనప్పటికీ ప్రపంచం నీవు అవుతావా? కావు. కానీ మానవులు ఏమనుకుంటున్నారు? నిజానికి నువ్వు కనుక ఎప్పటికీ కనుక ఏ వ్యవహారం చేసినప్పటికీ, ఏ ఆలోచన చేసినప్పటికీ, ఏం మాట్లాడుతున్నప్పటికీ నిరంతరము కనుక ఎన్ని చేస్తున్నప్పటికీ ఓవైపు ప్రజ్ఞాస్థితిలో కనుక నాలో ఏ ప్రజ్ఞ అయితే నిరంతరము కదలికలు జరుగుతూ అన్నిటికీ కారణమైనటువంటిది ఉందో, ఆ స్వరూపంగా ఉన్నటువంటి నేను ఆ స్వరూపంతోనే ఉన్నాను. శరీరం అనేటువంటి ఒక ఆవరణ కలిగినటువంటి దాంట్లో అధిష్టానంగా ఉంటూ వ్యవహరిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిలో ఉన్నాను, నా నిజమైనటువంటి నా స్వరూపం అది అని కనుక ఎప్పుడు కనుక అనుకుంటూ ఉంటే వ్యవహారకంలో కూడా ఎప్పటికప్పుడు నీకు నీ స్వరూప జ్ఞానం గుర్తొస్తూ ఉంటుంది. నా స్వరూప జ్ఞానం ఇది అని మరపు తోచినప్పుడేమో తెలుస్తోంది. మరపు చెందడానికి కారణమైనటువంటివి ఏమి? ఇవన్నీ ప్రాపంచికంగా జరుగుతున్నటువంటివన్నీ
కారణమవుతున్నాయి. నీ స్వరూప జ్ఞానం నీకు తోచింది అంటే ప్రపంచం విలువైనదైనప్పటికీ అప్పుడు నీ స్వరూప జ్ఞానంలో నువ్వు ఉన్నప్పుడు ఎదురుగా ఉండే ప్రపంచము అవన్నీ విలువైనప్పటికీ ఏం జరిగినప్పటికీ నువ్వు దాంతో తాదాత్మ్యం చెందవు కాబట్టి అప్పుడు నీ స్వస్వరూప జ్ఞానం స్థితిలో నువ్వు భావన చెందుతూ ఉంటావు కాబట్టి అప్పుడు ప్రపంచం విలువైనప్పటికీ ప్రపంచం నేను అనే భావనతో ఉండవు. కానీ మానవులు ఎలా తయారయ్యారు, ఎలా అనుకుంటారు అంటే అక్కడ మళ్ళా చెప్తున్నాడు, స్త్రీ బాలాంద జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదిన మహావ్యామోహ సంహారిణి. కాబట్టి ఏం జనం మానవులంతా ఎలా అనుకుంటారు అంటే శరీరమే ఇల్లుగా జీవించమంటుంటే మనం అంతస్తులు చూస్తున్నాము, ఈ రకంగా అంగబలాన్ని అర్థబలాన్ని ప్రాపంచికమైన లక్షణాలను పట్టుకొని అది నేనైతే అనుకోవడము భ్రాంతి కదా. శరీరంగా ఉన్నటువంటి దాన్నే ఇల్లుగా అనేదాన్ని శరీరం అనేది ఒక ఇల్లు అయితే దాంట్లో ఉన్నటువంటి దేహి వాడు నడిపించేవాడు ఉన్నాడు. ఉంటే ఏమవుతున్నాడు, మామూలుగా ఎందుకు అవుతున్నాడు, తన స్వస్వరూప జ్ఞానం ఎరగకుండా కావడానికి కారణం ఏమంటే బాహ్యంగా ఇంట్లో ఉండి ఇంట్లో జీవించుకునే దాన్ని చూడంటే అంతస్తులన్నీ చూస్తున్నారు. 4 అంతస్తులు ఒకనికి, వానికింత భూమి, వీనికింత అంగబలం ఉంది, వానికింత ఆర్థిక బలం ఉంది, వీనికింత సైన్యం ఉంది, వానికింత ఇవన్నీ ఉన్నాయి, వీనికి పదవి ఉంది, వానికి అది ఉంది, ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి లక్షణాలను పట్టుకొని ఎలాడుతున్నాడు. కాబట్టి నేనైతేనంటే నేను ఏదైతేనంటే నీ అసలైన స్వరూపంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదైతే నేనేది అనుకోకుండా ఇట్లా భ్రాంతి చెందుతున్నావు. కాబట్టి తత్పద దర్శనాన్ని అధోముఖ తరణం చేయకు. తత్పద దర్శనాన్ని కిందికి కాదు, అధోముఖం అంటే కిందికి, కింద ఉన్నటువంటి కిందికి దర్శించే కొద్ది ఏమవుతుంది, జగత్తుతో సంబంధించినవి, నీ శరీరంతో సంబంధించినవి, నీ పదవితో సంబంధించినవి, నీ యొక్క అంతస్తులు అర్థ అంగబలానికి సంబంధించినవన్నీ కిందికి వచ్చే కొద్దీ వస్తాయి. కాబట్టి కిందికి కాదు విచారణ చేసేది, పైకి విచారణ చేయమంటున్నాడు. అధోముఖ విచారణ చేయకుండా పైకి విచారణ చేస్తే ప్రపంచంతో సంబంధించినవి, కుటుంబంతో సంబంధించినవి, సంసారికి సంబంధించినవి, వ్యవహారానికి సంబంధించినవి, బలానికి సంబంధించినవి, డబ్బుకు ఇతర అర్థ అంగబలాలకు సంబంధించినవి కాకుండా నీలోనే నీ పైకి విచారణ చేసుకో. నీలోనే ఏదైతే ఉందో, నీలోనే ఏ స్వరూపంతో నువ్వు సర్వను గుర్తెరుగుతున్నావో ఆ స్వరూపం కూడా వ్యక్తం కానప్పుడు అది ఎక్కడున్నది? ఆ వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు, ప్రపంచం వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు నువ్వు లేవు కదా. అప్పుడు బయలు మాత్రమే ఉంటే ఆ బయలు మాత్రంలోనే నువ్వు కూడా బయలు మాత్రం. అందుకనే నీకు నిజ రూపమే లేదు, నీ స్వరూపంగా భావించేది కూడా పోగొట్టుకుంటే నీ నిజ రూపమే అచలము అని వెంకటేశ్వర అవధూత రాసినటువంటి దాన్ని సార్థకం చేసుకోవడానికి, భావన చెందడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ విచారణలో నీవు కిందికి కావకుండా తత్పద దర్శనాన్ని అధోముఖ తరణం చేయకుండా ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తరణం చేయి. ఆ తత్ అనేది ఏంటి అంటే, తత్ అంటే అది ఏమిటి, బ్రహ్మం. ఆ బ్రహ్మం ఏమిటి, త్వం నేను. ఏ తత్ అంటే ఆ బ్రహ్మం అంటే అదే ప్రజ్ఞ, అదే అఖండ ఎరుక, అదే ఖండ ఎరుక, అదే. ఆ తత్ అనే దాన్ని ఎక్కడికి తీసుకోవాలా, ఎక్కడికి అంటే కిందికి వ్యవహారం లేక కాకుండా పైకి తీసుకెళ్ళి పరబ్రహ్మం దిశగా తీసుకెళ్ళాలి. ఉత్కృష్టమైనటువంటి తరుణంతో నీవే నీ యొక్క ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న చైతన్యమే ఆ బ్రహ్మంగా ఉన్నది, నేనే అది అయినాను అనే స్థితిగా తీసుకుంటే, కాబట్టి తత్తు పరబ్రహ్మం లక్ష్యంగా అర్థం చెప్పాలి కానీ ప్రపంచం లక్ష్యంగా అర్థం చెప్పకూడదు. తత్ అనే దాన్ని ప్రపంచం లక్ష్యంగా కాకుండా బ్రహ్మాండం అంతటా నిండి ఉన్న ఏ చైతన్యం అయితే కదలికలకు కారణమవుతుందో, కంటికి కనపడకుండా ఉన్నదో, శక్తి స్వరూపంగా ఉండి శక్తిగా ఉండి దీనికి అంతటికీ కారణమైనదో, ఇటు పిండాండంగా జీవులుగా ఉత్పన్నంగా అయి అనేకంగా అనేకంగా అవడానికి, అటు బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి కారణమైనది ఏది ఉందో దాని స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మము, దాని లక్ష్యంగా ఆ బ్రహ్మంను మళ్ళా
పరబ్రహ్మము దిశగా, అది కూడా లేకుండా పోయినటువంటి దిశగా చెప్పాలి కానీ ప్రపంచం దిశగా కింది వైపుకి చెప్పకూడదు. అధోముఖంగా చెప్పకుండా ఊర్ధ్వముఖంగా చెప్పాలి. ఇంకా అంతకంటే ముందు దానికి ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ఇహ ప్రత్యభిజ్ఞాయతే. ప్రబోధ సమయే అంటే ఈ రకమైనటువంటి విజ్ఞానం యొక్క ప్రబోధ. దీన్ని ప్రబోధ అన్నారు. ప్రబోధ అంటే బోధ అనేది మామూలు పదం అయితే బోధించడము. ప్రబోధ అంటే ప్రకృష్టమైనటువంటి, అన్నిటికంటే గొప్పదైనటువంటి, విశేషమైనటువంటిది అని అర్థం. ప్రబోధ సమయే. ఈయనేమో ప్రబోధ ఆనందాన్ని పెట్టుకోండి. ఆయన ఒక ఆయన ఈ మధ్య చనిపోయాడు కదా 2 ఏళ్ల కిందట, తాడిపత్రి దగ్గర. ఏం పేరు ఆయన పేరు? ప్రబోధానంద. అసలు పేరు ఏది ఉంది? ఆ ప్రబోధానంద స్వామి ప్రబోధానంద స్వామి ఇప్పుడు పెట్టుకోండి. ఆయన పేరు ఏం ఆయన పేరు పేరు ఏదో మన కమ్మల్లో అయితే ఆ, కమ్మల్లో అయితే ఇది దీని పక్కన అమర్జన అవును. కొత్తపల్లి, అమర్జన అవును. కొత్తపల్లి, నల్లా నది. అవును. ఆ, ఆయన చతుర్గుణి ఇదేందది ఏం ఇదే భగవద్గీతను, ఏం భగవద్గీత అని చెప్పినది, ఇంకో దానికి కొత్త పేరు పెట్టి తెచ్చాడు కదా మళ్ళా వెలువరించి. దాంట్లో అంతా దానిలో నమ్మేకి కూడా వచ్చారనుకో వాళ్ళు. ఏడ చూసిన బోర్డు రాసినలే, త్రైత సిద్ధాంత భగవద్గీత. మూడు రకాలు చెప్పినటువంటి త్రైత సిద్ధాంతం చెప్పారు. 3 రకాల సిద్ధాంత బోధలు చెప్పి దాంట్లోనే త్రైత సిద్ధాంత భగవద్గీత అని ప్రత్యేకంగా తయారు చేసి దాన్ని ప్రచారం చేశాడు. మొత్తం భగవద్గీత ఒకటే కాదు, చాలా బుక్కులు రాసినారు. బండ్లకి వేసుకొని తిరుగుతానే ఉంటారు. ఇప్పుడు కూడా తిరుగుతానే ఉంటారు పలక. అదే వాళ్ళ ఆశ్రమంలోనే ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. ప్రెస్ సొంతంగా పెట్టినారు. నేను పోయితే ఒకసారి ఈ సభ్యులంతా ఏమవుతుందంటే ఈ వీళ్ళందరికీ అది నిజంగా తోచినటువంటి విధంగా చెప్పాడు. దాంతో తెలంగాణలో ఎక్కడ చూసినా, ఆంధ్రాలో ఇక్కడ కూడా ఎక్కడ చూసినా అట్లా వేసుకునే వాళ్ళు ఒక 20,000 మంది కంటే పైనే ఉన్నట్లున్నారు. ఇప్పుడు చాలా ఇప్పుడు జనం ఇంకా ఉంటారు. జీవించి ఉండేవాళ్ళు 20-30 వేల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారేమో. దానివల్ల చెన్నైకి. వాళ్ళందరూ అంతో ఇంతో అక్కడ పోయినప్పుడల్లా దర్శించినప్పుడు వేస్తా ఉండేందువల్ల ఆ డబ్బులతో ఏం చేశారంటే ప్రింటింగ్ ప్రెస్, దానికి ఒక మేనేజ్మెంట్, ఒక పెద్ద ట్రస్ట్ లాగా ఉంది అది. యాన్లు ఉన్నాయి సొంతంగా వాళ్ళకు. వ్యాన్లు, బస్సులు అన్నీ ఉన్నాయి. దాదాపు కోట్లల్లో ఆస్తులు సమకూర్చారు దానికి. అందువల్ల ఇవన్నీ చేస్తున్నారు. చేసి దాంట్లో ఇవి చేసుకుంటేనే కోర్టుల్లో జమ అయిండేది. ఇంకా కూడా 100 కోర్టుల్లో జమ అవుతుంది అట్లే. ఇప్పుడు ఇంతకు ముందు ఏమనుకున్నారంటే ఆయన కూడా ఒక ఏదో బోధిస్తున్నాడు అనుకొని దాంట్లో కొన్ని విషయాలు మళ్ళా వీళ్ళు హిందుత్వ మతం, వీళ్ళు RSS వాళ్ళు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు. బుక్ నడిపినాడు స్వామి ఆయన. నేను భగవద్గీత నడిపినాడు సత్యాన్వేషణ వైపు, కానీ లాస్ట్ కు ఈ మన బోధలో అక్కడ భ్రాంతి రహిత స్థితికి రాలే. అది సత్యాన్వేషణ కాదప్పా, ఆయన అహంకారాన్ని ప్రూవ్ చేసుకున్నాడు అన్నమాట. అంతా నేనే చేసినాను, నేను ముందు కృష్ణుడిగా పుట్టింటే ఇప్పుడు ప్రబోధానంద స్వామిగా పుట్టినానని చెప్తాండి. అట్లా చెప్పాడు. అట్లా చెప్పినాడు. దాంట్లో భగవద్గీతలో అంతా అయిపోయి రాసినాడు. ఇది నేను చెప్పిండేది, నేను ఇట్లు చెప్పింటే ప్రపంచం అంతా ఇట్లు కృష్ణుడిగా చెప్పండి, ఇప్పుడు బ్రహ్మానంద స్వామిగా చెప్తున్నానండి. అవును. కాబట్టి ప్రబోధ సమయే అంటే ఈ రకమైన విజ్ఞానం యొక్క ప్రబోధ, దీన్ని ప్రబోధ అన్నారు. ప్రబోధ అంటే బోధ కాదు, ఇది ప్రబోధ అంటే ప్రకృష్టమైనటువంటి బోధ. ఇంక మళ్ళీ మిగిలిండే అంశాలు ఏమీ లేనటువంటి బోధ ఇది. ఏది మిగిలినటువంటి సర్వము సర్వభ్రాంతి రహితమై పోయేటువంటి బోధ. ఊర్ధ్వ దిశలో పైకి, కిందికి చూసే పనే లేదు. ఈ బోధలో కిందికి చూడకూడదు, అంతా విచారణ ద్వారా పైకి చూసుకుంటూ పోయే బోధ ఇది. ఈ బోధ 2 రకాలని చెప్తున్నాడు. బోధ, ఉద్బోధ. తెలియంది చెప్పడమేమో బోధ, ఉత్తమమైన దాన్ని, ఉత్కృష్టమైన దాన్ని చెప్పడమేమో ఉద్బోధ. వాడిని ఉద్బోధించారు, ఆయనకు తెలియకపోవడం వల్ల, ఆయనకి ఈ విధంగా ఉద్బోధించడం వల్ల ఆయన ఇట్లా మారాడు అని చెప్తుంటారు కదా, అది ఉద్బోధ. మామూలుగా తెలియజెప్పడమేమో బోధ, ఇంకా లోతుగా తెలియజెప్పడమేమో ఉద్బోధ. అంటే దిగువన ఉన్న స్థితి నుండి లక్ష్య స్థితిలోకి మేల్కొనడాన్ని ఉద్బోధ అంటారు. దిగువలో ఉండే స్థితిలో నుంచి
మనం విచారణ చేసుకుంటూ పోంగా లక్ష్య స్థితిలోకి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి మేల్కొనేటట్టు చేయడానికి ఉద్బోధ. గురువుగారి దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తున్నారు? విచారణలో మొదలుపెట్టినప్పుడు మీరు దాన్ని చదువుతూ పోతా అంటే బుక్కో లేకపోతే గంధార్థమో ఇంకోటి చెప్తూ పోతూ ఉంటే ఆ చెప్తూ పోతున్న దాన్ని లోతైనటువంటి అనుభవార్థంతో మేళవించి ఆ గురువు చెప్తాడు. ఆ గురువు అనుభవార్థంతో మేళవించి చెప్పినందువల్ల నువ్వు మళ్ళా దాంట్లోకి దిగి నీ ఆత్మలో స్వాత్మానం అంటే సొంతం తనలేకి భావనలేకి దాన్ని తీసుకుంటే అనుభవంగా ఆ గురువు చెప్తున్న దాన్ని తాను ఆ రకమైన భావన చెందుతాడు. అప్పుడు ఆ ఉద్బోధ చెప్తున్నటువంటి గురువు గారి వాక్యాలు నీ లోపలికి నీలో అంతర్లీనంగా నీలో నిలిచిపోతాయి. అట్లా విని అట్లా తెలుసుకోగలిగేటువంటి బోధ ఇది ఉద్బోధ అంటారు. ఆ మేల్కొల్పు అందుకున్నటువంటి వాడికి దానికి అతీతమైన దాన్ని తెలియజెప్పడం, తర్వాత దర్శింపజేయడం. ఆ మేల్కొల్పు అంటే ఆ ఉద్బోధలో ముందు నిన్ను, నీ స్థితిని, మళ్ళీ ఈ బ్రహ్మాండ స్థితిని, ఈ ఎరుక మరుపుల స్థితిని వ్యక్తం కావడం, అవ్యక్తం కావడం, మళ్ళీ లయం కావడం, మళ్ళీ రావడం అనేటువంటి దాని అంతటి విచారణలో తెలుసుకున్న తర్వాత ఏది కారణమవుతుందో దీని అంతటికి దాన్ని కూడా లేకుండా పోయేటువంటి దాన్ని ఆ మేల్కొల్పు అందుకున్నటువంటి వాడికి దానికి అతీతమైన దాన్ని తెలియజెప్పడం. దానికి అతీతంగా ఇది ఉంది. ఆ అతీతంగా ఉన్నదాన్ని మళ్ళీ నీలోకి దర్శింపజేయడం అంటే నీ భావనలో నువ్వు ఆ అతీతంగా ఉండేదాన్ని కూడా నువ్వు కేవలం అది చెప్పడానికి చూపడానికి వీలు కానటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి అది కేవలం గురువు యొక్క కృపచేత నీకు సూచన ద్వారా తెలియజెప్పబడితే ఆ సూచనను నీవు భావన చెందడం కేవలం ఊహ చేత. ఆ తర్వాత దర్శింపజేయడం అనేది అదే. ఇంకా దర్శింపజేసిన తర్వాత ఏమిటి? ఇంకా గురువుగారు గురువుగారు దర్శించినటువంటి మీరు ఇద్దరు లేకుండా అయిపోయేదానికే చెప్పారు. అది కర్పూరము అది కలిక అనేది అది జడ వస్తువుగా ఉన్నటువంటిది ఒకటి ఉంటే అంతవరకు దాన్ని విచారణ అంతా అయిపోయిన తర్వాత దర్శింపజేసి రహితపరిస్తే అది కూడా కాలిపోయిన తర్వాత అది లేకుండా పోయినట్టు. అది జ్ఞానజ్యోతిగా ఉన్న గురువు భౌతిక రూపంలో కంటికి కనపడుతున్న వస్తువుగా ఉన్నటువంటి కర్పూరం రెండు పోయినట్టుగా శిష్యుడు గురువు లేనటువంటి స్థితి. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి అని ప్రబోధలో నాలుగు ఉంటాయన్నమాట. ఈ నాలుగు ఫస్ట్లో వచ్చినాయి, మధ్యలోనే వచ్చినాయి. మీకు గుర్తుండొచ్చు. జ్ఞాతం అంటే జ్ఞానం చేత జ్ఞాత తెలుసుకునేవాడు, ద్రష్టం అంటే చూసి, ప్రవేశం అంటే అందులోకి ప్రవేశించి తానే ఆ స్థితిని, అధిగచ్చతి అంటే దాన్ని అధిగమించడం. ఏ స్థితిలోకి తాను ప్రవేశించాడో దాన్ని అధిగమించడం అని ప్రబోధలో 4 ఉంటాయన్నమాట. ఈ నాలుగింటిని కలిపితే ప్రబోధ అంటారు. జ్ఞాత తెలుసుకోవడం, ద్రష్టం అంటే చూడడం, దర్శించడం, ప్రవేశం అంటే దాంట్లోకి తానే ప్రవేశించడం, మళ్ళీ దాన్ని అధిగమించడం. 4టిని కలిపి ప్రబోధ అంటారు. మామూలుగా తెలియంది తెలియజెప్పడం బోధ అయినప్పటికీ, తెలియంది తెలియజెప్పేది కూడా బోధే అయినప్పటికీ కూడా ఆ బోధాస్థితిని నీవు అందుకోవడం చాలా ముఖ్యం. నువ్వు అందుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. నువ్వు అందుకోవడమే ఆ చెప్పుతున్నటువంటి బోధాస్థితిని. అందుకునేటప్పుడు తెలియనిది తెలుసుకోవడమేమో జ్ఞాతం. ఆ తెలియనిది తెలుసుకోవడం అందుకునేటప్పుడు అంతవరకు తెలియకుండా ఉన్న దాన్ని తెలుసుకుంటే అంతకుముందు ఉండేటువంటి ఆ విషయంలో నీకు తెలియకుండా ఉండే అజ్ఞానంగా ఉన్నది తెలుసుకోవడం జ్ఞాతం. ఆ జ్ఞాతం ద్వారా నీ లోపల గురువు స్థిరపడతాడు. నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతాడంటే నీ లోపల ద్రష్టం అవుతుంది. అది ఆ స్థిరపడిన వాడే ద్రష్టం. అలా నీ లోపల స్థిరపడినటువంటి గురువు గారి యొక్క వాక్యమే స్థిరపడుతుంది నీలో. అది ద్రష్టం. ఇంకా అక్కడ దర్శింపజేసే స్థితికి నిన్ను లేవనెత్తుతాడు. మళ్ళీ ఆ ద్రష్టం స్థితిలో నుంచి నువ్వు నీకే తెలుసుకోగలిగే స్థితికి నిన్ను తీసుకొస్తారు గురువు. గురువు నీ యందు ప్రవేశించి నిన్ను తన స్థితికి లేవనెత్తుతాడు. గురువు నీ యందు ప్రవేశించి అంటే గురువు యొక్క ప్రజ్ఞాస్వరూపం నీలోకి ప్రవేశిస్తుంది. గురువుగా బోధిస్తూ ఉండి ఈ ఉత్కృష్టమైన బోధ ద్వారా నీలో ప్రజ్ఞాస్వరూపంగా ప్రవేశించి లేవనెత్తడం ద్వారా దర్శింపజేస్తాడు. అది ద్రష్టం. దర్శింపజేసిన తర్వాత ప్రవేశం. దాంట్లోకి నువ్వే ఆ స్థితిని నీ అనుభవంతో నువ్వు పొందడం ప్రవేశం అంటే. ఈశ్వరానుగ్రహం చేత, సద్గురు కృప చేత నీవు ఆ స్థితిలోకి చేరుతావు.
సద్గురు కృప, ఈశ్వరానుగ్రహం అనేటువంటి 2 పదాలు వాడాడు. ఒకటేమో సమిష్టికర్తగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనటువంటి వస్తువుగా ఉన్నది, ఇంకోటేమో దాన్ని లేకుండా నీకు ఆ స్థితిని తెలియజెప్పేది సద్గురు. ఆ రెండిటి కృప చేత నువ్వు ఆ స్థితిలోకి చేరుతావు అని చెప్పారు. ఇంకా సమయం వాటికి సరిపోయింది. అటు నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై గురు. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం ఎల్లకాలములందు విడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్లయారులకును జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. జై గురు.